నా సామిరంగా చూసినానా సినిమా అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. బట్ మైనస్ ఏంటంటే మలయాళం మూవీని యాజ్ దించేసింటే బాగుండేది అనిపించింది. ఇంకా ఏంటంటే ఫైట్ సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ అనిపించాలి. ప్లస్ పాయింట్లు వచ్చేసి కారావని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అల్లా నరేష్ యాక్టింగ్, ఎప్పుడైతే విలన్ ఎంటర్ అవుతారో ఇవైతే ప్లస్ పాయింట్లు చాలా బాగా అనిపిస్తుంది. ఈ సంక్రాంతి కుర్చీ ట్రెండ్ మాత్రం చాలా బాగా వైరల్ అవుతుంది. గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టి ఈ సినిమాలో అటు కుర్చీ ఇటు కుర్చీ, ఈ రెండు కుర్చీలు అయితే ఎక్కడ మర్చిపోతలేరు. అంటే ఈ సంక్రాంతికి ఏ మూవీ ఫస్ట్ చూడాలంటే హనుమాన్ చూడాలి, తర్వాత నా సామిరంగా, థర్డ్ గుంటూరు కారం, ఫోర్త్ సైంధవ్. ఈ మూవీస్లో అయితే ఫస్ట్ నెంబర్ 1 హనుమాన్, నా సామిరంగా ఉండేవి. సినిమా విషయానికి వస్తే పర్లేదు, ఇంకా ఆడియన్స్కి అయితే బాగానే, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు, మరి అంత దారుణంగా కాకుండా. కాకపోతే యాక్చువల్లీ మలయాళం మూవీ లాగా తీసింటే బాగుండేది అనిపించింది. కొన్ని ఎమోషన్ సీన్ కన్నా నరేష్ చనిపోయినప్పుడు నాగార్జున గారు ఎమోషన్ అనేది స్టాండర్డ్గా ఉండిపోతే అప్పుడు ఎమోషన్ పండించింటే బాగుండేదని నాకు అనిపించింది. నాకు బాగా నచ్చిందంటే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. విలన్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో అప్పుడు ఎంగేజింగ్ అనిపిస్తుంది ఆ సీన్స్. హీరోయిన్ అంటే కొద్దిగా ఓ రకంగా అంత హెవీ అయితే చేయలేదు. ఇంకోటి సినిమాకి తగ్గట్టు నాగార్జున గారిని కూడా చేపిస్తే బెటర్. ఎందుకంటే ఎప్పుడు మన్మథరాజు లాగానే చూపించి ఆ సినిమా వల్ల మైనస్. ఎందుకంటే ఆ సినిమాలో మన్మథరాజు లాగా ఎప్పుడు తీసుక మన్మథరాజు లాగా చూపించకండి, ఎందుకంటే కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం. నేను మలయాళం మూవీ చూసినాను, దాంట్లో అలా ఏం చూపించారు, అది చాలా బాగుంటుంది. కానీ దీంట్లో ఇట్లా మన్మథరాజులా కాకుండా స్టోరీ పరంగా చూపిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సినిమా విషయానికి వస్తే పర్లేదు, ఓ రకంగా ఉంది, చూడవచ్చు. ఓకే. ఈ సినిమా ఇప్పుడు మాత్రమే ఇక్కడ కనిపించేది, మిగతా ఏ సినిమాలకు రాము. ఐమాక్స్కి ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా, మాత్రం సూపర్ డూపర్ హిట్, చాలా బాగుంది. చంపేశారు అక్కినేని నాగార్జున గారిని. మాస్ 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 జాతర చంపేశారు. సినిమా మాత్రం మామూలుగా లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో చూడవలసిన మూవీ నా సామిరంగా. ఇప్పుడు వచ్చిన సినిమాలన్నిటితో పోలిస్తే అక్కినేని నాగార్జున గారి సినిమా సూపర్ డూపర్ హిట్. లవ్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు అభిమానిని నేను, నన్ను రేటింగ్ అడగకూడదు. నాకు నచ్చిందంటే అక్కినేని నాగార్జున గారిని మాస్ రూపంలో చూడడమే, మాస్ గెటప్లో చూడడమే నాకు నచ్చింది. కీరవాణి గారి మ్యూజిక్ చాలా బాగుందండి, చాలా బాగుంది, సూపర్. సెంటిమెంటు అల్లరి నరేష్ అంజి క్యారెక్టర్ సెంటిమెంటు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు అందరూ, చాలా బాగుంది. అవురా టాటో బాగానే అబ్జర్వ్ చేశారు. ఇది నాగార్జున ఆయన పేరే బాగానే గమనించారు. ఆయనకు వీరాభిమాని కాబట్టి. ఇప్పుడంటే టాటోలో అవి వచ్చాయి బాసు, ఇది పచ్చబొట్టు. ఎప్పుడో 5th క్లాస్ 6th క్లాస్ టైంలో కొట్టించిన పచ్చబొట్టు అది. ఇప్పుడు టాటోలు వచ్చాయి కాబట్టి డిజైన్లు వేసుకుంటాం. సో కంగ్రాచులేషన్స్ అక్కినేని నాగార్జున గారు, బాస్ మీరు హిట్ కొట్టేశారు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్, చాలా బాగుంది. సంక్రాంతి మనదే. ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అక్కినేని నాగార్జున గారు, సినిమా హిట్ కొడతామని అన్నట్టుగానే హిట్ కొట్టేశారు. సినిమా చాలా కింగే. 4 సినిమాల్లో ఏది ఫస్ట్ అంటే కింగే, అక్కినేని నాగార్జున గారే కింగే. ఇదే సూపర్ డూపర్ హిట్, చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ నా సామిరంగా, బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు గోపాల్. సినిమా భోగి శుభాకాంక్షలు అండి అందరికీ. ఫస్ట్ నా సామిరంగా సినిమా చూడడం జరిగింది. సినిమా బ్లాక్ బాస్టర్. ఈ సినిమాలో నాకు ఫస్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ పేరు విజయ్ పిన్ని బీటెక్ చేశాడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆయనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ దాన్ని ఏమంటారు, నాగార్జున గారు సినిమా ఛాన్స్ ఇచ్చారన్నమాట. ఈ సినిమాలో నాగార్జున గారుని చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఈ సినిమా ఏదో కొత్త సినిమా డైరెక్టర్ లాగా ఎక్కడా కనిపించలేదు. అంతకుముందు ఏదో 4-5 సినిమాలు తీసిన డైరెక్టర్ లాగా అంత బాగా తీశాడు సినిమాని. నెక్స్ట్ ఈ సినిమాలో హీరో గురించి చెప్పాలి. హీరో నాగార్జున గారు. ఈ సినిమాలో నాగార్జున గారిని చూస్తే ఎప్పుడు దాన్ని ఏమంటారు, ఈ దాన్ని ఏమంటారు, నాగార్జున గారిని చూసినట్టే అనిపించదు. ఒక ధనుష్ గారిని, దాన్ని ఏమంటారు, అసురన్ సినిమాలో ధనుష్ గారిని ఆ కత్తి పట్టుకొని నడుస్తూ వస్తుంటే, దాన్ని ఏమంటారు, విలన్స్ నరుకుతూ ఉంటే, ఈ సినిమాలో అసురన్ సినిమాలో ధనుష్ గారిని, అలాగే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారిని, అలాగే ఆ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారిని చూసినట్టే అలానే ఉండిద్ది. అంత బాగా యాక్ట్ చేశారన్నమాట ఈ సినిమాలో. అంత బాగా నాగార్జున గారు చూసినట్టే అనిపించదు. ఒక ధనుష్ గారిని, ఒక రంగస్థలంలో రామ్ చరణ్ గారిని చూసినట్టే అంత బాగా యాక్ట్ చేశారన్నమాట. నెక్స్ట్ ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో ఒక సీన్ ఉండిద్దండి. ఏంటంటే
నా రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి గారిని ఒక 30 మంది విలన్స్ వచ్చేసి మొక్కజొన్న తోటలో నరకడానికి ట్రై చేస్తారు కదా, దాంట్లో ఆ సీన్లో తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అలానే ఈ సినిమాలో కూడా దాన్ని ఏమంటారు, అల్లరి నరేష్ గారిని చంపడానికి ఒక 30 మంది విలన్స్ వేటకత్తులు తీసుకొని వస్తారనమాట. దాన్ని ఏమంటారు, అల్లరి నరేష్ గారు కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, ఫైట్ చేస్తారు. అలా ఆ సీన్ ఉండిద్ది. ఆ సీను ఈ సినిమాకి హైలైట్ అనమాట. చాలా బాగా తీశారు. అసలు విజయ్ పిన్ని గారు ఒక కొత్త డైరెక్టర్ లాగా ఎక్కడా అనిపించలేదు, చాలా బాగా తీశారు. నెక్స్ట్ ఈ సినిమాలో పువ్వులు, ఆ హీరోయిన్ గురించి చెప్పాలంటే సినిమా మొత్తము అమ్మాయిలతో పువ్వులతో హీరో డైరెక్టర్ గారు కప్పేశారు సినిమా మొత్తాన్ని. చాలా బాగా చూపించారు. సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఉంటే అసలు RRR సినిమా రేంజ్లో ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంత బాగా చేశారు. ఇంకా దాన్ని ఏమంటారు, సాంగ్స్ చాలా బాగా చేశారన్నమాట సాంగ్స్. నెక్స్ట్ దాన్ని ఏమంటారు, అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలి. అల్లరి నరేష్ గారికి ఈ సినిమాలో ఆది పినిశెట్టి గారికి దాన్ని ఏమంటారు, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ బ్రదర్ లాగా ఎలా ఉంటుందో అంత మంచి క్యారెక్టర్ పడింది అనమాట ఈ సినిమాలో. నెక్స్ట్ రాజ్ తరుణ్ గారు ఈ మధ్యకాలంలో సోలో హీరోగా తీసిన సినిమాలు ఏవి ఆడలేదన్నమాట. కానీ ఈ సినిమాలో మాత్రము ఒక మంచి క్యారెక్టర్ పడింది. ఖుషి సినిమాలో దాన్ని ఏమంటారు, ఖుషి సినిమాలో మన అతని పేరు శివాజీ గారికి ఎలాంటి క్యారెక్టర్ ఉందో అలాంటి క్యారెక్టర్ అన్నమాట ఈ సినిమాలో. చాలా బాగుంది. అసలు అతని సినిమాకి కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రాజ్ తరుణ్ గారు ఒక యూట్యూబ్ స్టార్ రేంజ్ నుంచి ఒక సినిమా రేంజ్కి ఎదిగినందుకు ఇంకా మంచి హిట్లు కొట్టాలని రాజ్ తరుణ్ గారికి నేను స్పెషల్ విషెస్ చేస్తున్నాను, ఇంకా కోరుకుంటున్నాను. నాగార్జున గారు ఈ సినిమాతో మీరు బ్లాక్ బాస్టర్ కొట్టారు. మీరు దాన్ని ఏమంటారు, ఏసీ వేసుకొని శుభ్రంగా దాన్ని ఏమంటారు, థియేటర్ల దగ్గరకు వచ్చేసి ఈ రెస్పాన్స్ చూస్తే మీరు పిచ్చెక్కిపోతారు. థియేటర్ లోపల, థియేటర్ బయట ఈ రెస్పాన్స్ చాలా బాగుంది. అసలు మీరు ఈ సినిమాకి సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ కొట్టారు. హనుమాన్ సినిమాకి పోటీ ఇచ్చే సినిమా ఏదన్నా ఉండే అది నా సామిరంగా సినిమానే. ఒక రంగస్థలము సినిమా రామ్ చరణ్ గారికి ఎలాగో ఈ సినిమా దాన్ని ఏమంటారు, ఆ రఫ్ లుక్లో అంత బాగా నాగార్జున గారికి ఈ నా సామిరంగా అలాగా దాన్ని ఏమంటారు, రేటింగ్ వచ్చేసరికి 5కి 4 ఇస్తాను బ్రో. ఈ సినిమా బ్లాక్ బాస్టరు అంతే. థ్యాంక్ యూ సో మచ్. రోలింగా అన్నయ్య, నా సామిరంగా హనుమాన్ స్టార్ట్ చేసిండు, కృష్ణుడు పండుగని ముగించేసిండు. నా సామిరంగా అనుకుంటా మస్తుంది. చిన్నప్పుడు నా సామిరంగానే ఇంటికాడ ఏదో డైలాగ్ కొడుతుంటే అమ్మ తిట్టింది, మరి అలా బూతే ఉందో నాకైతే అప్పుడు అర్థం కాలే. ఇప్పుడు నా సామిరంగా అంటే ఎంత కిక్ వస్తుంది ఇప్పుడు తెలిసి వచ్చింది. పండగకి వాతావరణానికి సంక్రాంతి పండగ అంటే ఏంది, పల్లెటూరు వాతావరణం ఏముంటుంది, చలికాలం ఎంత చలిగా ఉంటుంది, సంక్రాంతి చలికాలం వస్తే ఆ పండగ చల్లదనం ఎలా ఉంటుంది, ఆ పండగ వాతావరణం ఎలా ఉంటుంది, అలాగే వర్షాకాలం వర్షాలు పడ్డప్పుడు అక్కడున్న పల్లెటూరు వాతావరణం ఎంత పచ్చగా ఉంటుంది, ఎండాకాలం ఎండలు కొడుతుంటే సుర్రం ఎలా ఉంటుందో అలా నాగార్జున ఈ మూడు వాతావరణాలని సినిమాలో చూపించేశాడు. నాయన నాగార్జున, మన్మథ నవమన్మథ, నువ్వు మాత్రం ఆ పోలీస్ క్యారెక్టర్లు వద్దు, నీకు దండం ఎట్టేస్తా, కత్తి పట్టు నరుక్కుంటే వెళ్ళిపో, సోగ్గాడే చిన్న ఆయన నా సామిరంగా ఇట్లా ఈ బంగారు రాజు లాంటి సినిమాలు తీసుకుంటావో మంచి రొమాంటిక్ పర్సన్ కనపడ్డాడు, మంచి కుటుంబ ఫ్యామిలీకి కావాల్సిన సన్నివేశాలు ఏం చూపించాలో అవి చూస్తున్నావు. ఇదే పద్ధతిలో పోతే నువ్వు సినిమాలు ఇట్టుకొట్టుకుంటూ పోతావు. అలాగే 25 ఏళ్ళ శివ సినిమాని గుర్తు చేసినావు, కిర్రెక్కింది మాకైతే. నువ్వు చైన్ లాగానే మొత్తం థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది. అలాగే ఫస్ట్ హాఫ్లో రాజధాని పాత్ర కొంచెం తక్కువ అనిపించిన, సెకండ్ హాఫ్లో రాజధాని పాత్రకు న్యాయం జరుగుతుంది. ఇక అల్లరి నరేష్ని గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఉగ్రం తర్వాత ఆయన చేసే ప్రతి పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆ పవర్ఫుల్ అనేది వీళ్ళు చూపించిన సూపర్ ఉంది. నాగార్జున తర్వాత అల్లరి నరేష్ది అయితే